శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా బయలుదేరి మండల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. 2019లో 19 ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా సేవలందించారు. ఈ సందర్భంగా జగన్ రాష్ట్రానికి చేసిన సేవలను వివరిస్తూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్వచ్ఛందంగా ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి ఆనాటి సిద్ధం సభల్లో కానీ ఈ మధ్య జరిగినటువంటి బస్సు యాత్రలో కానీ బ్రహ్మాండమైనటువంటి మద్దతు తెలిపినటువంటి సంఘటనలు మనం పేపర్లో టీవీల్లో చూసాం. ఈవేళ నరసన్నపేటలో ఆద్యాంతం కూడా ఉత్సాహభరితంగా ప్రజలందరూ 4 మండలాల నుంచి మరి కేడర్తో సంబంధం లేకుండా కొంతమంది ఈ మధ్య మాకు అసమ్మతి స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న విభేదాల వల్ల అసమ్మతులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలి, దాసన్ని వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యుడిగా గెలిపించుకోవాలి. ఈ జిల్లాలో అన్ని స్థానాలు పార్లమెంటుతో సహా అన్నీ కూడా గెలుచుకునే విధంగా ప్రజలు ఇప్పటికే సమాయత్తమయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా నామినేషన్ ఇలాగే జరిగాయి కనుక ఈవేళ ఎవ్వరూ ఊహించని అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి. మా ముఖ్యమంత్రి చెప్తున్నారు, గతంలో కంటే మిన్నగా ఆనాడు 170 స్థానాలకు గాను 151 స్థానాలు మేము కైవసం చేసుకుంటే అంతకంటే మిన్నగా రిజల్ట్స్ రావాలి, ప్రజల ఆమోదం చూస్తే అలా అనిపిస్తుందని నిన్ననే నాతో మాట్లాడడం జరిగింది. సర్వేలు తీసుకున్నా కూడా అన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా సర్వేలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నభూతో నా భవిష్యత్, గతంలో లేడు, భవిష్యత్తులో రాడు. జగన్మోహన్ రెడ్డి సాటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఇతర పార్టీలు ఎన్ని కలిసినా ఒక కొదమ సింహానికి ఏమీ చేయలేవని నా అభిప్రాయం. సింహం ఎప్పుడూ రారాజే, ఎన్ని జంతువులు ఏకమైనా సింహానికి ఏమీ చేయలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇష్టపడుతున్నారు కనుక రేపు జరగబోయే ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో పార్లమెంట్ స్థానాలు కానీ మరి శాసనసభ స్థానాలు కానీ వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకొని రాబోయేది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వమే, కాబోయే జగనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, అలాగే నాకు కూడా గతంలో ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ 19,000 పైచిలకు మెజారిటీతో నేను గెలడం జరిగింది. మరి దానిని మొట్టమొదటి కేబినెట్లో ప్రమాణం చేసే అవకాశం ముఖ్యమంత్రి గారు ఆనాడు నాకు ఇచ్చి దాన్ని ఉన్నతిగా ప్రమోట్ చేసి ఈ జిల్లాలో ఏ పార్టీలో ఎవరికీ రానటువంటి పదవి డిప్యూటీ సీఎంగా నన్ను ప్రమోట్ చేసి కేబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత స్థానం నాకు ఇచ్చి అంతనటువంటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మేము ఏమిచ్చినా తక్కువే. అందుకే ఈవేళ యావత్ కుటుంబం, నేను కానీ, మా తమ్ముడు ప్రసాద్ కానీ, మా తమ్ముడు రామదాస్ కానీ, నా సతీమణి కానీ, నా పిల్లలు కానీ, నా మనవలు కానీ అందరూ, అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి మా సన్నిహిత వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ జిల్లాలో ఉన్న అందరూ ఎంతో ప్రేమగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం జరుగుతుంది.